ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు పేట మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ అందరికీ ఆరోగ్యాలు దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దేవుడు సకల ఆశీర్వాదాలతో నింపును గాక. మంచిది. మరొకసారి దేవుని మాటలు విందాం. మరొకసారి ఆదరణ గడి అయినటువంటి ఈ దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మేము దర్శించే కృప దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, దానిని ఆలస్యము చేయకమో. పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం మాట ఏంటంటే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకమో. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీతో చెప్తున్నాడు, దానిని ఆలస్యం చేయి మాకు. దేనిని అంటే, మీరు దేనినో ఆలస్యం చేస్తున్నారు. దేవుడికి ఇష్టం కలిగిన వాటిని ఆలస్యం చేస్తున్నారు. మనుషులకి ఇష్టమైనవి కట్టగా చేస్తున్నారు. దేవుడు దేనైతే ఆశపడుతున్నాడో దానిని బాగా ఆలస్యం చేస్తున్నారు. అందుకే ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నా పిల్లలారా, వాటిని ఆలస్యం చేయమాకు. వేటిని ఆలస్యం చేయకూడదో ఒక 2-3 విషయాలు మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే 2-3 విషయాలు చెప్తున్నాను. నీ సేవకుడిగా నేను చెప్తున్నాను, వీటి విషయాలు ఎప్పుడు ఆలస్యం చేయకుండాకే బ్రతుకు, ఆలస్యం చేయకుండాకే ప్రయత్నించు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు నేను చెప్తాను వినండి. మీరు దేన్ని ఆలస్యం చేస్తున్నారండి? ఈరోజు నీ సొంత పనులు ఏదైనా ఆలస్యం అవుతున్నాయా? ఎప్పుడు ఏ టయానికి ఏదో జరిగిపోతున్నాయి. మరి మీరు దేన్ని ఆలస్యం చేస్తున్నారు? దేవుని యొక్క ఆలోచనలు మీరు ఆలస్యం చేస్తున్నారు. అవేంటో 2-3 విషయాలు చెప్తాను. మనం ఆలస్యం చేయకూడదు ఏంటో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో ఆలస్యం చేయకూడనివి. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఆలస్యం చేయొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున మీరు ఎవరు మందిరానికి పెందలకాడ వెళ్తున్నారు? కొంతమంది మీరు వాక్యం వింటారు, మీలో కొంతమంది పాటలు అయినాక వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలు అయిపోయినాక వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఏమంటే ఆరాధన అయిపోయినాక వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సగం వాక్యం అయిపోయినాక వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా దేవుడు దీవిస్తాడు? ఈ రోజున మందిరానికి ఆలస్యంగా వెళ్ళకూడదు. పెందలకాడ వెళ్ళు. దేవుడు నీతో ఉంటాడు, నీ బిడ్డల పక్షాన ఉంటాడు. భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించును గాక. మొదటి మనం ఆలస్యం చేయకూడదు ఏంటో తెలుసండి? మందిరానికి, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో మనం ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా. రెండో విషయం చెప్తాను, మనం ఆలస్యం చేయకూడదు ఏంటో తెలుసండి? రెండవది, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మాట్లాడి తెలుసా? దేవుని పరిచర్య విషయంలో ఆలస్యం చేయకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున మీరు గమనించండి, మందిరంలో నువ్వు మొక్కుబడి చేసుకున్నావుగా, అయ్యా నేను వారం వచ్చి మందిరం ఊడుస్తాను, లేకపోతే మందిరం కడుగుతాను, లేకపోతే ఫ్యాన్లు తుడుస్తాను అని పరిచర్య ఉంది కదా. అయ్యా నేను మందిరంలో సౌండ్ సిస్టమ్ పెడతాను, నేను దేవుని పని చేస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్నావు కదా. దేవుని పరిచర్య విషయంలో ఆలస్యం. ఎవరిదైనా మీ బంధువులు పెళ్ళంటే 2 రోజుల ముందే వెళ్ళిపోతున్నావు. ఎవరైనా స్నేహితులు ఏదైనా కార్యక్రమం అంటే ముందే వెళ్ళిపోతున్నావు. మరి దేవుని పరిచర్య విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అందుకే ఈరోజు నీ దరిద్రత. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను దీవించాలంటే నా పరిచర్య విషయంలో మీరు ఆలస్యం చేయమాకండి. పరిచర్యని నమ్మకంగా చేయండి, నేను మీ పక్షాన ఉంటా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఇవన్నీ మీరు ఆలస్యంగా చేస్తున్నారండి. కొన్ని సంవత్సరం అంటే దేవుని మందిరానికి వెళ్ళినా ఎప్పటికీ దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్తున్నారు. పెందలకాడే వెళ్ళాలి దేవుడి మందిరానికి. రెండోది, పరిచర్య చేసే విషయంలో ఆలస్యం చేయకూడదు. నీ పనులు ఎన్నన్నా పక్కన పెట్టు, దేవుని మందిరంలో పరిచర్య చేయి, సువార్త పరిచర్య చేయి, దేవుని నిన్ను దీవిస్తాడు. ఆఖరి ఇంకో మాట చెప్పిన, పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మాట ప్రకారం మనం చూస్తే, ప్రార్థన చేసే విషయంలో ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా. ఈ 3 నీ అనుభవాలు ఉన్నాయా? ప్రార్థన అంటే చాలామందికి బద్ధకం, చేద్దాంలే, రాత్రి కూడా చేసి నీ పూట చేయకపోతే ఏమొద్దులే అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేసే విషయంలో ఆలస్యం చేయమాకు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం అదే, ఆలస్యము. దానిని ఆలస్యం చేయకూడదు. దేనిని ఆలస్యం చేయకూడదు? వ్యవసాయం పనులు ఆలస్యం చేయం, ఉద్యోగాల విషయాలు ఆలస్యం చేయం, పిల్లలు పెళ్లి చేసే విషయాలు ఆలస్యం చేయం. కానీ ఏ విషయాలు ఆలస్యం చేస్తున్నామంటే దేవుని పనులను ఆలస్యం చేస్తున్నారు. నేను చెప్తున్న 3 విషయాలు, దేవుని మందిరానికి వెళ్ళే విషయాలు ఆలస్యం చేయమాకు, దేవుని పరిచర్య విషయంలో ఆలస్యం చేయమాకు, ప్రార్థన చేసే విషయంలో ఆలస్యం చేయమాకు. దేవుడిని కోరుకున్నవన్నీ దేవుడు నీకు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. నిజమే, దేవుని బిడ్డలు కొన్ని ఆలస్యం చేస్తున్నారు ప్రభా. వారి జీవితంలో కొన్ని విలువైన ఆలస్యం చేస్తున్నారు. వాటిని ఆలస్యం చేయొద్దని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో వారిని ప్రేమించి క్షమించి ఈ రోజు నుంచి ఆలస్యం చేయకుండా ముందుకు నడిచే కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
మరొకసారి ప్రభు పెట్ట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించడం కోరుకుంటున్నాను. మరొకసారి మీకు మనవి, మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తాం. మా సంఘం మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.